ఈ వీడియో నా మీద ఎవరైతే వీడియో పెట్టారో గేమ్ మీద ఐడియా లేని వాళ్ళు, గేమ్ అంటే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు, గేమ్ ప్లే లేని వాళ్ళు, వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. ఎవరైతే నా మీద వీడియో పెట్టాడో అతనికి బాగా తెలుసు. ఇది నేను రిప్లై వీడియో చేస్తున్నాను ఓన్లీ ఫర్ నా ఆడియన్స్ కోసం. నా ఆడియన్స్ కోసమే రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే నీకు గేమ్ ప్లే లేదు, నేను నీకు చెప్పినా నీకు అర్థం కాదు. కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ అని పేరు చెప్పుకుంటావు, ఓకేనా? మినిమం మెచ్యూరిటీ కూడా నీకు లేదు. సో నీలాంటి వాళ్ళకి నేను రిప్లై ఇవ్వను. ఇది నా ఆడియన్స్ కోసం చెప్పుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేద్దామని ట్రై చేశారు, అవ్వలేదు. డిస్కార్డ్ సర్వర్ హ్యాక్ చేద్దామని ట్రై చేశారు, అయిపోయింది. ఎందుకు అయ్యిందంటే మీరేదో పెద్ద హ్యాకర్లు అది ఇది ఏమి కాదు, ఓకేనా? ఒక అతను నమ్మాను, ఆ నమ్మిన తప్పు నాదే, అది అయిపోయింది. డిస్కార్డ్ సర్వర్ అయితే ఫుల్ గా హ్యాక్ చేసేసారనమాట. అండ్ మూడవది వచ్చి నా నంబర్ స్క్రీన్ షేర్ లో, అంటే స్క్రీన్ షేర్ అంటే మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. నేను యూట్యూబ్ లో లైవ్ పెట్టాను అనుకోండి, ఈ లైవ్ పెట్టినప్పుడు నేను ఏమేమి చేస్తాను లైవ్ లో మీకు కనబడుతుంది కదా, సో వాళ్ళకి ఎక్కడ కనబడుతుంది. వీళ్ళు చెకింగ్ అది ఇది అని చెప్పి ఒకటి ఓపెన్ చేయించారు. సో అక్కడ నా నంబర్ రివీల్ అయింది. నా నంబర్ కి SMS బంబర్, కాల్ బంబర్, అదే ఓటీపీలు వస్తూ ఉంటాయి, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి, కంపెనీ కాల్స్ అవి ఇవి వస్తుంటాయి. అండ్ అది చేశారు. అంతా చేసిన తర్వాత కూడా ఇన్స్టాలో నా మీద ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టుకుంటున్నారు. అదే బానే ఉంది, నేను దానికి రెస్పాండ్ కాల. ఈ రెస్పాండ్ కానప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? నేను ఒక స్ట్రీమర్ తో కంటెంట్ చేశాను, ఆ స్ట్రీమర్ ని టార్గెట్ చేసి మినిమం నాలెడ్జ్ అది మీకు నాకు గొడవ అయితే ఆ బ్రోని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఆ బ్రోని అట్లీస్ట్ అక్కడ ఫేస్ ని క్రాప్ చేసి వీడియోస్ పెట్టాలని తెలియదా? ఆ ఎడిటింగ్ కూడా నీకు తెలియదని నా డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ తెలియదా, లేదంటే కావాలనే ఆ బ్రోని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లా. చిన్న పిల్లోడు కూడా ఈజీగా అర్థమవుతుంది. గొడవ నీకు నాకు అయితే నువ్వు నా మీద వీడియో పెడతావు, కానీ వాళ్ళని ఎవరినో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు సంబంధం లేకుండా? ఓ మీకు. అండ్ ఇంకోటి, ఆ బ్రో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చాలా హార్డ్ వర్క్, ఓకేనా? మీకు తెలుగు కమ్యూనిటీని అంతా బాగా చూసుకోవాలని అనిపిస్తే ఆ బ్రో ఛానల్ని ఒక్కసారైనా స్టోరీ పెట్టుంటారా? ఎవరైతే అదే నా మీద వీడియోస్ పెట్టి రీల్స్లు పెట్టుకుంటున్నారు కదా, రీల్స్ పెట్టేసి మళ్ళీ దాన్ని మెన్షన్ చేసుకోవడం, అది కూడా వాళ్ళు ఒక పట్టుమని కొడితే 10 మంది ఉంటారు. అది 10 మంది సెకండ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు వేసుకుని వాళ్ళే కామెంట్లు చేసుకుంటున్నారు, వాళ్ళే స్టోరీలు వేసుకుంటున్నారు, వాళ్ళే మెన్షన్ బ్యాక్ చేసుకుంటున్నారు. అదేదో ఈ బ్రో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, ఆవిడ జస్ట్ వన్ టైం స్టోరీ వేస్తుండొచ్చు కదా అతని ఛానల్ని. వెయ్యరు. సపోర్ట్ చేయడానికి మాత్రం మీకు చేతులు రావు. అదే హేట్ చేయండి అంటే ఏదో ఒక 10 బ్యాచ్లు వస్తాయి, అప్పుడు మాత్రం 35 చేతులు వస్తాయి ఒక మనిషికి. హేట్ చేయండి అంటే రెడీగా ఉంటారు. అంత తెలుగు కమ్యూనిటీ మీరు అంత కరెక్ట్గా చూసుకోవాలంటే ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఎవరైనా షేర్ చేశారా? మీలో ఒక్కరైనా షేర్ చేశారా? చేయరు. అది హేట్ చేయండి అంటే సంబంధం లేని వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెడతారు, ఓకేనా? గొడవ నీకు నాకు అయితే నా మీద పెట్టాలి, ఓకేనా? మీరు వెరిఫైడ్ చెక్కర్స్ అది ఇదని పేరు పెట్టుకోవడం కాదు. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇది అంతా ఎలా జరిగిందంటే ఇది ఒక మూవీ అని చెప్పొచ్చు. బడ్జెట్ ప్రాబ్లం, కానీ మూవీ తీసేసేవాడిని నిజంగా. సో మనీ లేదంతే. సింపుల్గా చెప్తాను. డిస్కార్డ్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ డిస్కార్డ్లో వెరిఫైడ్ చెక్కర్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది, ఇది వాళ్ళ పేరు అనమాట. వీళ్ళు వచ్చారు ఇలా చెక్ చేయాలి బ్రో నీ మొబైల్ అనేసి. ఇక్కడ బాగా వినండి, నేను వెళ్ళి ఎవరు లైవ్లో ఆడలేదు, రండి 1v1 చూసుకుందామని వెళ్ళి ఆడి వాళ్ళ ప్లేయర్ని కొట్టేసి అక్కడ గేమ్ ప్లే నేను ప్రూవ్ చేసుకోలేదు, ఓకేనా? అలా చేస్తే బాగా వినండి. ఎవరైనా లైవ్కి వెళ్ళి మీరు గిల్డ్కి వెళ్ళాలంటే ఒక ప్లేయర్తో 1v1 ఆడాలి. 1v1 1v4 ఏదో ఒకటి ఆడతారనుకోండి. అలా ఆడితే అక్కడ ఎవరైతే లైవ్ స్ట్రీమర్ ఉన్నాడో అతనికి మీ మీద డౌట్ వస్తే అతనికి రైట్స్ ఉన్నాయి మిమ్మల్ని చెక్ చేయడానికి, మీ మొబైల్ చెక్ చేయడానికి అతనికి ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు వెళ్ళి అతను లైవ్లో ఆడారు కదా, సో అతనికి రైట్స్ ఉంది చెక్ చేయడానికి. కాకపోతే నేను ఇక్కడ ఎవరు లైవ్ ఆడలేదు, నా కంటెంట్స్ నేను ఏదో పెట్టుకుంటున్నాను, వీళ్ళకి రైట్స్ లేవు నన్ను చెక్ చేయడానికి. కాకపోతే వీళ్ళు వచ్చిందే అసలు ఎట్లా చెప్పాలి, ఆస్కర్ అవార్డు యాక్టింగ్ చేసి మంచిగా మాట్లాడి అది ఇది చేశారు. సో నేను స్క్రీన్ షేర్ చేశాను. ఇక్కడ చిన్న పిల్లోడు కూడా లాజిక్ అర్థమవుతుంది. నీ ఫోన్లో హ్యాక్ ఉంటే వచ్చి స్క్రీన్ షేర్ చేయరా అంటే చేస్తావా? చేయవు కదా. అక్కడ నాకు ఛాన్స్ ఉంది ఎస్కేప్ అవ్వడానికి, అండ్ రాకుండా ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. వాళ్ళని బ్యాన్ కూడా కొట్టచ్చు నేను అక్కడ. కాకపోతే చెప్పాను కదా, ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి అది ఇది యాక్టింగ్ చేసి, సో స్క్రీన్ షేర్ చేశాను. ఎందుకు చేశాను? నా ఫోన్లో ఏం లేదు కాబట్టి చేశాను. ఏ హ్యాకరు స్క్రీన్ షేర్ చేయడు, చెక్ చేసుకో అది ఇది అనేసి. ప్లస్ అక్కడ నాకు వాళ్ళకి రైట్స్ లేవు నన్ను స్క్రీన్ షేర్ అడగడానికి, అని చేయాల్సిన పని నాకు కూడా లేదు, ఓకేనా? ఎందుకంటే వాళ్ళల్లో ఎవరితో నేను ఆడలేదు, వాళ్ళ లైవ్లో ఆడలేదు, వాళ్ళతో నేను మ్యాచెస్ ఆడలేదు, సో వాళ్ళకి రైట్స్ లేదు. కాకపోతే అది ఎందుకు చేశాను ఇంకా క్లారిటీగా చెప్తాను. స్క్రీన్ షేర్ చేశాను. ఈ స్క్రీన్ షేర్లో కొన్ని చెప్పారు కదా, దాని పక్కన పెడదాం. ఒక నేమ్ ఉంది, రెడ్ బుల్ చీట్స్ అంట.
పర్ఫెక్ట్గా నేమ్ చెప్పను, కాకపోతే అతని నేమ్ ముందు వచ్చి రెడ్ అనేసి ఉంటుంది. ఇతను ఏంటంటే వాళ్ళ గ్యాంగ్లో ఒక అతను, ఇతను ఏంటంటే ప్యానల్ సేల్ చేస్తూ ఉంటాడు. మన తెలుగు కమ్యూనిటీలో మీరు ప్యానల్స్ కానీ ఫైల్స్ కానీ హ్యాకలు కానీ ఏదైనా చూస్తూ ఉంటారు కదా, అతను సేల్ చేసేది వీళ్ళే అనమాట. వీళ్ళ గ్యాంగ్, వీళ్ళంతా ప్యానల్ యూజర్స్. వీళ్ళు ప్యానల్ యూజర్స్ ఎలా అంటే అతను వచ్చిన డిస్కార్డ్ స్టార్టింగ్లోనే ఏం చెప్పాడంటే, బ్రో ఇలాగ మేము ప్యానల్ సేల్ చేస్తాం, సెన్సీలు సేల్ చేస్తాం, సెన్సీ డెవలపర్స్ మీరు ఏ ఫైల్ తీసుకున్నా అది తీసుకోవాలంటే మా దగ్గర నుంచే తీసుకోవాలి, ఎందుకంటే మేమే డెవలపర్స్, అది ఇదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఓకేనా, వాళ్ళే ఫైల్ యూజర్స్ అండ్ ప్యానల్ యూజర్స్, ప్లస్ వాళ్ళు పెయిడ్ మ్యాచెస్ ఆడుతుంటారు. మా ఫ్రెండ్ సర్కిల్లో అండ్ మా గిల్డ్ మెంబర్స్తో చాలా మందితో పెయిడ్ మ్యాచెస్ ఆడున్నారు. వాళ్ళ హ్యాకర్స్ అని ప్రూవ్ అయ్యి వాళ్ళకి ఎవరు మనీ ఇవ్వలేదు. అండ్ ఇంకోటి, మనీ ఇవ్వలేదని కాదు, వాళ్ళు అసలు మ్యాచే విన్ కాలేదు. ఓకేనా, మ్యాచెస్ విన్ కాలేదు, ప్యానల్ పెట్టుకుని కూడా గేమ్ విన్ కాలేదు. ఈ రెడ్ బుల్ చీట్స్ అనే అతను డిస్కార్డ్కి వచ్చి ఏదో పెద్ద హీరో మెయిన్ క్యారెక్టర్ లాగా డిస్కార్డ్కి వచ్చిన వెంటనే ఏమన్నాడంటే, బ్రో నేను 4 yearsగా యూట్యూబ్ చేస్తున్నాను బ్రో, నాకు 2 years బ్యాక్ మంచి గేమ్ ప్లే ఉండేది బ్రో, చాలా కష్టపడి వీడియోస్ పెట్టాను, నాకు సపోర్ట్ రాలేదు, అందుకే నేను ప్యానల్కి వెళ్ళిపోయాను, ప్యానల్స్ ఎక్కించుకుని ఆడుతున్నాను అని చెప్పాడు. అతను చెప్తుంది నన్నే ఏమన్నాడంటే డైరెక్ట్గా అన్నాడు, నువ్వు ప్యానల్ వేసుకొని ఆడుతున్నావు, నీకు సపోర్ట్ వచ్చేసింది అనేసి. ఇప్పుడు ప్యానల్ ఎందుకు వేసుకుంటాం బాగా వినండి, ప్యానల్ ఎందుకు వేసుకుంటాం, హెడ్ షాట్స్ పడటానికి కోసం. ఓకేనా, హెడ్ షాట్ గేమ్ ప్లే కోసం అనుకోండి, ప్యానల్ అందుకే కదా, హెడ్ షాట్ గేమ్ ప్లే కోసం అనుకుందాం. ఓకేనా, మీరు గిల్ లీడర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్లో, ఓకేనా, మీరు గిల్ లీడర్స్ అయితే మీ గిల్లో చాలా మంది మంచిగా ఆడేవాళ్ళు, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మంచిగా ఆడేవాళ్ళు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది. ఓకేనా, మంచి గేమ్ ప్లే పెడుతున్నారు, మీ ఫ్రెండ్స్కి లేదా మీ గిల్డ్ మెంబర్స్కి ఎందుకు సపోర్ట్ రావటం లేదు? ఎందుకు రావట్లేదు? గేమ్ ప్లే ఉంది కదా, ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ అనేది గేమ్ ప్లే ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ వచ్చేస్తుందంటే అందరూ యూట్యూబర్స్ అయిపోతారు. ఓకేనా, నీకు ఇక్కడ కావాల్సింది గేమ్ ప్లే కాదు, కంటెంట్. ఓకేనా, కంటెంట్కి నీకు మీనింగ్ కూడా తెలియదు, నువ్వు మళ్ళీ నాకు అంటే దాన్ని ఏమంటారు అడ్వైజ్ ఇస్తున్నాడు, పెద్ద ఇదిలాగా ఆయన మీద డాక్యుమెంటరీ మూవీ తీయాలి. ఆయన చెప్తున్నాడు ఇంత కష్టపడ్డాను బ్రో, సపోర్ట్ రాలేదు బ్రో అంటే. గేమ్ ప్లే ఉంటే సపోర్ట్ వచ్చేస్తుందని ఎవరు చెప్పాడు నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వినండి, గేమ్ ప్లే ఉంటే ఎవరికి సపోర్ట్ రాదు. నువ్వు కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను ఒక టిప్స్ వీడియో చేస్తున్నాను అనుకోండి, ఆ టిప్స్ వీడియోలో నేను ఏదైతే థంబ్నెయిల్ అండ్ టైటిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తానో, అండ్ వీడియోలో నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను టిప్స్ ఏదని చెప్తుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ నా ఎడిటింగ్ కానీ ఎక్స్ప్లెయిన్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని కంటెంట్ అంటారు. వీడియోకి కంటెంట్కి చాలా తేడా ఉంది. వీడియో అంటే చిన్నపిల్లోడు కూడా షాట్స్ కొట్టి వీడియో పెట్టేస్తాడు. ఓకేనా, అతనికి సపోర్ట్ రాలేదు, నాకు సపోర్ట్ రాలేదు, నేను ప్యానెల్కి వెళ్ళిపోయానంట. అదంతా ఒక రీజన్. అదే చెప్పాను కదా, పేకలేనోడు మంగళవారం శుక్రవారం రీజన్ చెప్తారు కదా, సో అలాంటి బ్యాచ్ ఇతను. ఓకేనా, ఆ రెడ్ బుల్ చీట్స్ బాగా నేమ్ గుర్తుంది. ప్యానల్స్ అమ్ముకోకుండా నన్ను చెకింగ్ అనేసి చెకింగ్ చేయడానికి వచ్చారు. ఓకే, ఇప్పుడు దాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కంటెంట్కి వీడియోకి తేడా తెలియదు, అండ్ నీలాగా నేను గివ్ అప్ ఇవ్వలేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 4 years అయింది, నాకు ఇప్పటికీ ఇంకా సపోర్ట్ అంత వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. జస్ట్ కొంచెం రైజ్ అయినంతే, అప్పుడే ఒక దండుపాలిని బ్యాచ్ చేసుకొని వచ్చేసారు. సో ఇప్పుడు వాళ్ళు నా మొబైల్ స్క్రీన్ షేర్ చేశాను, అంతా బాగానే ఉంది. స్టోలెన్ డివైస్ ఆఫ్లో ఉంది, స్టోలెన్ డివైస్ ఆఫ్లో ఉంటే హ్యాక్ అనేసాడు, అది బాగానే ఉంది. అండ్ స్క్రిప్టబుల్ యాప్ ఇన్స్టాల్ అయ్యింది, అది హ్యాక్ అన్నాడు. ఓకేనా, సో బాగా వినండి, ఈ స్క్రిప్టబుల్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశానంటే 1 అనేసి ఉంది, ఇక్కడ డేట్ చూసుకోండి, 1 November. ఓకే, 1 November కదా ఇన్స్టాల్ చేశాను. ఈ 1 November తర్వాత నేను ఏదైనా వీడియోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. లేదు కదా, స్క్రిప్టబుల్ యూజ్ చేసి 1 November తర్వాత ఏమైనా వీడియోస్ పెట్టానా? నువ్వు ఇప్పుడు డేట్ ఎడిటింగ్ చేసావంటే వెళ్ళి వాళ్ళ వీడియోస్లోనే ఎవరైతే మీకు వీడియోస్ పెట్టారో అండ్ ఎవరైతే ఫోటోలు పెట్టారో వాళ్ళ వీడియోస్లోనే చూసుకోండి డేట్ ఎలా ఉందనేసి. స్క్రిప్టబుల్ అనేది మీకు సరే, మీరందరూ చూస్తుంటారు, ఒక యూట్యూబర్ 200K సబ్స్ ఉన్న ఒక యూట్యూబర్ ఆల్రెడీ స్క్రిప్టబుల్ యూజ్ చేసి ఒక కంటెంట్ పెట్టాడు. అతను యూజ్ చేశాడు కదా, అతను వెళ్ళి క్వశ్చన్ చేయలేదే. ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే అక్కడ అతను యూజ్ చేయలేదు, యూజ్ చేశాడు అంటే దానికి తేడా ఉంది. అక్కడ యూజ్ చేయలేదు, జస్ట్ కంటెంట్ పర్పస్ కోసం, అంటే కంటెంట్లో చూపించడానికి కోసం ఇన్స్టాల్ చేశాడు. నేను కూడా అంతే, కంటెంట్లో చూపిద్దామని ఇన్స్టాల్ చేశాను. ఓకేనా, నేను డౌన్లోడ్ చేసింది కూడా 1 November. ఓకే, ఆ రోజు డౌన్లోడ్ చేశాను, వాడేని అనుకుందాం. ఓకే, పెట్టాను, హ్యాక్ పనిచేసింది అనుకుందాం. 1 November తర్వాత హెడ్ షాట్ గేమ్ ప్లే ఏమన్నా మీకు వచ్చిందా? యూట్యూబ్లో ఏమైనా రాలేదు కదా. ఓకేనా, సో ఆ రోజే డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన డేట్ కూడా వాళ్ళకి తెలుసు, ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశానో అప్పుడే డిలీట్ చేసేసాను, అది కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా స్క్రిప్టబుల్ హ్యాక్ అది ఇది అంటున్నాడు. ఓకే, దాన్ని పక్కన పెడదాం. అది కంటెంట్ కోసం ఇన్స్టాల్ చేశాను, అది వర్క్ కాలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, అది అస్సలు వర్క్ కాలేదు. నేను ప్రాసెస్ కూడా కరెక్ట్గా చేశాను, ప్రాసెస్ తప్పు అస్సలు చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్ ప్రాసెస్ చేశాను, అది వర్క్ కాలేదు. సో అందుకే నేను యూట్యూబ్లో కూడా పెట్టలేదు.
ఎందుకు వర్క్ కాకపోతే పెట్టవా, అట్లీస్ట్ ఆ ప్రాసెస్ అన్న పెట్టచ్చు కదా అంటే ఆ ప్రాసెస్ పెద్దగా అంటే నాకు మంచిగా అనిపించలేదు, సాటిస్ఫాక్షన్ ఏం రాలేదు. ఓకేనా, పెట్టినా కూడా వ్యూస్ అక్కడ స్కిప్ చేసే ఛాన్స్ ఉంది. ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ఆ ప్రాసెస్ అంతా పెట్టాను అనుకోండి, అది చూసేదానికి కొంచెం బోరింగ్ గా ఉంది, స్కిప్ చేస్తారు పక్క. సో నాకు అందుకే నేను ఆ రోజు డిలీట్ చేసేసాను. అండ్ ఆండ్రాయిడ్ రిలేటెడ్ మాత్రమే ఆ వీడియో పెట్టాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఆ వీడియోలో ఇల్లీగల్ ఫైల్స్ నేను షేర్ చేయలేదు. ఓకేనా, లీగల్గా ఉన్న ఫైల్స్ నేను షేర్ చేశాను. సో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఈ సైన్ గురించి మాట్లాడుకుందాం. నేను ఛానల్ 2022లో స్టార్ట్ చేశాను. దానికి ముందు నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉండేది, కాకపోతే అది అంటే సపోర్ట్ అంతగా రాలేదు అండ్ వ్యూస్ కూడా అస్సలు పోలేదు. ప్లస్ ఆ ఛానల్ నేను కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు. మెయిన్ థింగ్ అదే, వ్యూస్ సపోర్ట్ కాదు, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు. డిలీట్ చేసి కొత్త ఛానల్ క్రియేట్ చేశాను ఈ 22 నుంచి 2025 వరకు. ఓకేనా, ఇప్పటి వరకు నాకు 2 ఇన్కమ్స్ పడింది. మీలో ఎవరికైనా ఇన్కమ్ పడే క్రియేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళి అడగండి. దీన్ని మనం ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయలేము. ఓకేనా, ఇది నాకు పడింది 2 ఇన్కమ్సే, బాగా చూడండి. ఓకేనా, ఇప్పుడు నాకు 3వ ఇన్కమ్ ఎప్పుడు పడింది తెలుసా? ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారే, ఎస్టర్డేనే పడింది. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ రోజే నాకు పడింది. అది కూడా ఎలా పడిందంటే క్లారిటీగా చెప్తాను చూడండి. ఈ 2 ఇన్కమ్స్ అంటే నేను 2022 నుంచి 2025 వరకు 2 ఇన్కమ్స్ మాత్రమే వస్తే, ఇంట్లో ఎవరైనా మీ ఇంట్లో సైలెంట్గా ఉంటారా? ఇలా ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకో అని చెప్తారా? లేరు కదా. అంటే మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని చెప్పట్లేదు, ఫుల్ సపోర్ట్. ఓకేనా, నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఇన్కమ్ నాకు అంతగా రాలేదు యూట్యూబ్ నుంచి. సో క్వశ్చన్ చేస్తారు మామూలుగా, అది కొంచెం పెద్ద ఇష్యూ అయ్యేసి నేను ఇంటి నుంచి కొంచెం బయటకు వచ్చేసాను అంతే. ఇలా వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడే 1 వీక్ 2 వీక్స్ అలా ఉన్నాను. అక్కడే కొంచెం అంటే మూడు పెద్దగా ఏం బాగాలేదు. ఫోన్ నా దగ్గర లేదు, ఫోన్ మా ఫ్రెండ్కి ఇచ్చేసాము. అంటే మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్లో ఐఫోన్ ఉంది అనుకోండి, తీసుకొని ఆడతారు కదా, ఐఫోన్లో ఆడాలని వాళ్ళకి ఉంటుంది కదా. అలానే అతనికి పర్మనెంట్గా నేను ఫోన్ ఇచ్చేయలేదు, జస్ట్ ఈ గేమ్ ఆడేటప్పుడు మాత్రమే అతను ఫోన్ తీసుకుంటారు. ఓకేనా, మా ఫ్రెండ్స్ నా ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటారు అందరూ. సో అంతా బాగానే ఉంది. మా ఫ్రెండ్స్లో ఒక్కడు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి ఏమనిపించిందంటే నా ఛానల్ స్టార్టింగ్లో బాగా చూసుకోండి, ఆ థంబ్నెయిల్స్ నేనే చేసేవాడిని, వ్యూస్ బాగా పోయేది. ఓకేనా, ఆ థంబ్నెయిల్స్ నేనే చేసేవాడిని, వ్యూస్ బాగా పోయేది. ఎందుకు వ్యూస్ బాగా పోతుందంటే ఆ థంబ్నెయిల్ సింపుల్గా చేస్తాను, పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టను, సింపుల్గా పెడతాను. ఓకేనా, అలా సింపుల్గా పెడితే వ్యూవర్స్ ఈజీగా ఓపెన్ చేస్తారు. కాకపోతే ఛానల్ చూడడానికి బాగుండదు, ప్రొఫెషనల్గా ఉండదు. సో ఇక్కడ ఏమైందంటే ఈ ఐఫోన్ కొనడానికి నేను ఆండ్రాయిడ్ని అమ్మేశాను. ఆండ్రాయిడ్ ఉన్నప్పుడు నేను ఓన్ ఎడిటింగ్ చేసేవాడిని. ఓకేనా, ఈ ఆండ్రాయిడ్ అమ్మేశాక ఐఫోన్లో ఎడిటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయలేం, అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటుంది కదా, అవి ఇన్స్టాల్ చేయలేం. నాకు మెయిన్గా కావాల్సింది పిఎస్సిసి, ఎందుకంటే థంబ్నెయిల్ చేసుకోవడానికి నాకు పిఎస్సిసి కావాల్సి వచ్చింది. కాకపోతే ఐఫోన్లో నేను ఇన్స్టాల్ చేయలేను. సో అది ఒక ప్రాబ్లం వచ్చి పడింది. మా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేద్దామని వాళ్ళేమో మంచి మోటివ్తోనే నా ఫోన్లో ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి హౌ టు ఇన్స్టాల్ థర్డ్ పార్టీ యాప్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశారు. అలా సెర్చ్ చేసిన వెంటనే ఈ సైన్ వచ్చింది. గూగుల్లోకి వెళ్ళి ఈజ్ దట్ పాసిబుల్ ఇన్స్టాల్ థర్డ్ పార్టీ యాప్స్ వియా ఈ సైన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఇలా సెర్చ్ చేయండి, అక్కడ గూగులే సింపుల్ ఆన్సర్ ఇస్తుంది. ఈ సైన్లో మనం థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఐఫోన్లో ఎలా అంటే యాప్ స్టోర్లో ఉన్న యాప్సే మామూలుగా ఇన్స్టాల్ చేయగలుగుతాం, ఆండ్రాయిడ్లో అలా కాదు కదా, ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేయగలుగుతాం అండ్ గూగుల్ ఆర్ క్రోమ్లో ఏ యాప్స్ అయినా ఇన్స్టాల్ చేయగలుగుతాం. ఓకేనా, కాకపోతే ఐఫోన్లో అలా కాదు, ఓన్లీ యాప్ స్టోర్లో ఉన్న యాప్స్ ఇన్స్టాల్ చేయగలుగుతాం. సో వీళ్ళు నాకు మంచి చేద్దామని ఆ రోజు ఈ సైన్ ఇన్స్టాల్ చేశారు. కాకపోతే ఏ రోజు ఇన్స్టాల్ చేశారో ఆ రోజు డిలీట్ చేసేశారు. అది అక్కడ నాకు స్క్రీన్ షేర్లు ఎవరైతే చూసారో వాళ్ళకి కూడా క్లారిటీగా తెలుసు, ఏ రోజు ఇన్స్టాల్ అయిందో ఆ రోజే డిలీట్ అయిందని కూడా వాళ్ళకి తెలుసు. ఓకేనా, ఈ సైన్లో వాళ్ళు ట్రై చేశారు, అది డౌన్లోడ్ అవ్వలేదు. ఆ పిఎస్సిసి ఏదైతే ఉంటుందో అది ఎడిటింగ్ యాప్. ఓకేనా, దాన్ని కూడా హ్యాక్ అనుకోకుండా అయ్యా. ఈ సైన్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారు, ఎన్ని చేసినా అది అవ్వలేదు. ఆ రోజే డిలీట్ చేసేశారు. అది కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, ఆ రోజే డిలీట్ అయినట్టు కూడా. కాకపోతే వాళ్ళు అదంతా ఎందుకు చూపిస్తారు? ఓకేనా, నా దగ్గర లేదు, ఎందుకంటే నేను దాని తర్వాత మొబైల్ ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ చేశాను. ఎందుకంటే ఆ ఫోన్ వీళ్ళు చెక్ చేసింది ఏంటంటే, మెయిన్ థింగ్ నా ఫోన్లో ఉన్నవి చెక్ చేయలేదు, నేను డిలీటెడ్ అయిపోయి ఉంటుంది కదా, వాటిని చెక్ చేస్తారు. ఆ డిలీటెడ్ అయిన వాటిని చెక్ చేశారు. అది ఎప్పుడో డిలీట్ అయిన వాటిని దానంతా గెలికి దాన్ని హ్యాక్ అన్నారు.
ఒకసారి జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ థర్డ్ పార్టీ యాప్స్ అని ఐఫోన్ అని సెర్చ్ చేయండి. సింపుల్గా ఈసైన్ అనేది ఒక వీడియో ఏదో ఒకటి వస్తుంది. ఓకేనా, చిన్న పిల్లోడు కూడా నా ఫోన్ ఇచ్చి ఈసైన్ ఇన్స్టాల్ చేయరంటే ఆ ప్రాసెస్ వీడియో చూసి ఈజీగా ఇన్స్టాల్ చేస్తాడు. రీసెంట్గా 2 days బ్యాక్ నేను మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. ఆ యాప్ ఎందుకు యూజ్ అవుతుందంటే థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ అవుతుంది. హ్యాక్ కిందకి యూజ్ అవుతుందా అంటే నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను. అది హ్యాక్ కిందకి యూజ్ అవుతుందని నాకైతే నిజంగా ఐడియా లేదు. అది హ్యాక్ అని కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు దానికే. సో చెప్పలేం, అంటే హ్యాకా కాదా అని చెప్పలేం. కాకపోతే అది హ్యాక్ ఎందుకు యూస్ అవుతుందా లేదని నాకైతే ఐడియా లేదు. ఆ ఈసైన్ ద్వారా ఒకటే మీరు యాప్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకేనా, ఆ యాప్స్ కోసం అది కూడా మా ఫ్రెండ్స్ నాకు అంటే మంచి చేద్దామని చేశారు. ఓకేనా, దాంట్లో వాళ్ళ తప్పేం లేదు. అండ్ నీకు ఈ మ్యాటర్ తెలియదా నీ ఫోన్లో డౌన్లోడ్ అయినట్టంటే నిజంగానే తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఆ రోజు డిలీట్ చేసేశారు కదా. సో డిలీట్ చేసేసినప్పుడు నాకు ఎలా కనబడుతుంది బ్రోస్, మీరే చెప్పండి. ఇప్పుడు నాకు ఎలా కనబడుతుంది ఈసైన్ ఎలా ఇన్స్టాల్ అయింది అనేసి? నా ఫోన్లో నా ఫోన్లో డౌన్లోడ్ అయిన యాప్స్ నాకే తెలియదా? మీరే చెప్పండి. నా ఫోన్లో డౌన్లోడ్ అయిన యాప్స్ నాకే తెలియకుండా ఉంటుందా? నాకు తెలియలేదు, ఎందుకంటే ఆ రోజు డౌన్లోడ్ చేసింది నేను కాదు. ఓకేనా, సో మా ఫ్రెండ్సే డౌన్లోడ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు ఈసైన్ డౌన్లోడ్ చేసినా కూడా అదేం పెద్ద ప్రాబ్లం ఏముంది దాంట్లో, అది థర్డ్ పార్టీ యాప్స్ కోసం డౌన్లోడ్ అయ్యింది. సో దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఆ ఈసైన్లో గూగుల్లో వెళ్ళి కొట్టినా కూడా ఈజీగా వస్తుంది కదా ఆ ఈసైన్. సో నన్ను నమ్మకపోయినా అట్లీస్ట్ గూగుల్లో వెళ్ళి కొట్టండి, గూగుల్లో వెళ్ళి కొట్టినా కూడా ఈజీగా వస్తుంది ఆన్సర్ ఏంటనేసి ఈసైన్ గురించి. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈసైన్ అంత పెద్ద ఇది కాదు కదా. సో ఎందుకు అంత సీన్ చేశారు వాళ్ళు అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఓకే, అదొకటి పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్క్రీన్ షేర్లో గేమ్ ఆడమన్నారు. ఓకే, స్క్రీన్ షేర్లో గేమ్ ఆడమన్నారు. ఆడింది ఒక 1 minute కూడా చెప్పలేను, ఒక 50 seconds. ఆ 50 secondsలో యూఎంపీ స్కోప్ వేసి హెడ్షాట్లు కొట్టమన్నారు. ఓకే, బాగానే ఉంది. చాలామంది అక్కడ వాళ్ళు చేసిన తప్పేం లేదు. చాలా మంది కామెంట్స్ ఎందుకు అలా చేస్తున్నారు, స్క్రీన్ షేర్లు ఎందుకు కొట్టలేకపోయావు అనేసి. అక్కడ ఆడింది ఒక 40 seconds. ఆ 40 secondsలో నేను యూఎంపీ స్కోప్ వేసి హెడ్షాట్లు కొడితే అప్పుడు నన్ను హ్యాకర్ అనాలి. మీకు ఇక్కడ లాజిక్ అర్థం కావట్లేదు. ఆ స్క్రీన్ షేర్లో నేను స్కోప్ వేసి కొడితే హెడ్షాట్లు పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు హ్యాకర్ అనాలి. అక్కడ అంత క్లియర్గా బాడీలు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, బాడీలు కనెక్ట్ అవుతుంది, అయినా కూడా హ్యాకర్ అన్నాడు. సరే, ఇంకో లాజిక్ ఉంది, వాళ్ళ దగ్గర పాయింట్ ఉంది. ఏంటి, వీడియోస్లో ఆడుతున్నావు కదా, మళ్ళీ స్క్రీన్ షేర్లో ఆడచ్చు కదా అంటే నేను అక్కడ నార్మల్గా ఆడుతున్నానే. నా ఆఫ్లైన్లో గేమ్ అదే నా వీడియోస్లో ఎలా గేమ్ ప్లే ఉంటుందో అక్కడ కూడా అలానే ఆడుతున్నాను. కాకపోతే నేను ఒక క్లిప్ కోసం ఒక 6 hours ఒక 5 hours ఆడతాను ఒక డేకి. ఓకేనా, కంటిన్యూగా ఆడను, ఒక డేకి అలా ఆడతాను. అక్కడ ఆడిన దాంట్లో మంచిగా వచ్చిన క్లిప్స్ తెచ్చి ఇక్కడ పెడతాను. ఎప్పుడైనా మీరు కంటెంట్లు చేస్తుంటే ఫెయిర్ గేమ్ ప్లే ఆడుంటే మీకు తెలుసుండేది గేమ్ ప్లే ఏంది అనేసి. ప్యానెల్స్ వేసుకొని ఫైల్స్లు పెట్టుకొని ఆడే మీకు గేమ్ ప్లే గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీకు కాదులే, మా ఆడియన్స్ చెప్పుకుంటున్నాను. గైస్ మీరు కూడా ఒక 1 hour లేదా 2 hours ఓకేనా కంటిన్యూగా రూమ్ మ్యాచెస్ ఆడండి. ఒక 3 అబ్నార్మల్ షాట్స్ కూడా పడకుండా ఉండవు. ఓకేనా, ఇప్పుడు అబ్నార్మల్ షాట్స్ పడితే మీరు కూడా హ్యాకర్ అయిపోతారా? కాకపోతే నాకు ఇష్టం అబ్నార్మల్ షాట్స్ మాత్రమే పెట్టడం. ఓకేనా, అంటే షాట్స్ బాగుండాలి, మూవ్మెంట్ బాగుండాలి, అలాంటి షాట్స్ మాత్రమే పెడతాను. నార్మల్ షాట్స్ కొన్ని వీడియోలో పెట్టుంటాను, ఎందుకంటే నా దగ్గర అప్పుడు క్లిప్స్ ఉండవు. క్లిప్స్ లేవు, అది అంటే వేరే వాళ్ళ క్లిప్స్ యూస్ చేయను కదా నేను. వేరే వాళ్ళ గేమ్ ప్లే డౌన్లోడ్ చేసి పెట్టను. సో నా గేమ్ ప్లేనే పెడతాను కాబట్టి క్లిప్స్ ఒకసారికి మంచిగా ఉండవు. కాకపోతే వీడియో పెట్టడానికి టైం అవుతుంది కాబట్టి కొన్ని నార్మల్ క్లిప్స్ పెట్టేస్తాను. కాకపోతే నాది మోస్ట్ ఆఫ్ ఆల్ క్లిప్స్ అండ్ హ్యాకర్ లాగే ఉంటుంది, అంటే అబ్నార్మల్ గా ఉంటుంది. సో ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. స్క్రీన్ షేర్లో నీ హార్డ్ వర్క్ అదే 6 hours 5 hours ఆడతావు కదా, ఆ గేమ్ ప్లే అంతా 1 minute చూపించేయంటే ఎవరు చూపించరు. మీరు కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా ఎవరైనా తెలుసుంటే అడిగి చూడండి, ఒక క్లిప్ కోసం ఎంత సోపు ఆడతారు అనేసి. ఓకేనా, అది ఒక హార్డ్ వర్క్ అంతే. ఆఫ్లైన్లో ఇది డ్రాగ్ చేస్తే నాకేం రెడ్ నెంబర్స్ పడిపోదు. ఓకేనా, డ్రాగ్ చేస్తే రెడ్ నెంబర్స్ పడిపోదు, అక్కడ రెడ్ నెంబర్స్ పడిన మాత్రమే పెడతాను అంతే. ఓకేనా, సో అది అర్థమవుతుంది, ఎవరైతే కంటెంట్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ప్యానెల్స్ ఫైల్స్ పెట్టుకుని ఆడే వాళ్ళకి అర్థం కాదు. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇవన్నీ హ్యాకే కాదు కదా బ్రో, మళ్ళీ ఎందుకు నేను అంతా చేశారు? అండ్ మీ గిల్లు మెంబర్స్తో వాళ్ళని తిట్టించామంట కదా, ఈగో హట్ వేసి అన్నారు. గిల్లు మెంబర్స్తో ఎందుకు తిట్టించానంటే బాగా వినండి. వీళ్ళు స్క్రీన్ షేర్లో మెయిన్గా అసలు చెక్ చేసి నన్ను అడిగితే వీళ్ళు హ్యాక్ ఉందా లేదా చెక్ చేయడానికి అసలు రాలేదు. వీళ్ళు వచ్చి నా నంబర్ కోసం, నా మొబైల్ నంబర్ కోసం వచ్చినట్టుంది. ఈ స్క్రీన్ షేర్లో ఒకటి ఓపెన్ చేయించాడు, నాకు అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ నా నంబర్ రివీల్ అవుతుంది అనేసి. కాకపోతే చెప్పాను కదా ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఉంది కదా, సో ఓపెన్ చేశాను, అక్కడ నా నంబర్ క్లియర్గా వీళ్ళకి కనపడింది. సో అక్కడ ఏదో ఒకటి ఓపెన్ చేసి అవి ఏం చేశారు, అక్కడ ఏం లేదనేసి మళ్ళీ బ్యాక్ రంపించేశారు. వీళ్ళకి అక్కడ నంబర్ దొరికింది, గుమ్మునొచ్చు కదా. చిన్నపిల్లలు, నేను 6th class 7th classలో చేసేవాడిని, SMS బంబర్స్ కాల్ బంబర్స్ నా నంబర్కి పెడుతున్నారు.
చిన్న పిల్లల్లాగా ఎస్ఎంఎస్ బంబర్స్ అండ్ కాల్ బంబర్స్ నా నంబర్ మీద పెడుతున్నారు. ఓకే, అది కూడా బాగానే ఉంది. వీళ్ళు నా ఛానల్ హ్యాక్ చేయడానికి నా యూట్యూబ్ అకౌంట్లో బిజినెస్ మెయిల్ ఇచ్చుంటాను. ఓకేనా, ఈ బిజినెస్ మెయిల్కి 3 మెయిల్స్ పెట్టారు. ఆ 3 మెయిల్స్ ఎలా ఉంటుందంటే దాన్ని ఓపెన్ చేసామనుకోండి, జస్ట్ క్లిక్ చేసామనుకోండి, మన ఫోన్లో సేవ్డ్ పాస్వర్డ్స్ ఉంటుంది కదా, ఆ సేవ్డ్ పాస్వర్డ్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు సెక్యూరిటీ, మీ అకౌంట్కి సెక్యూరిటీ కానీ 2 స్టెప్ కానీ ఏం పెట్టకపోతే వాళ్ళకి డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. కాకపోతే నేను మరీ అంత పిల్లవాడిని అయితే కాదు మీలాగా. ఓకేనా, ప్రమోషన్ మెయిల్కి ఇలాంటి స్కామ్ మెయిల్కి మీరు చేసే చిన్న చిన్న పిల్లల వేషాలకి నాకు దానికి కూడా తేడా తెలియనంత ఇది కాదు. నేను ఆ మెయిల్స్ని స్క్రీన్ షాట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మెయిల్స్ వేరే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్స్ ఏదైనా వస్తుంటే అక్కడ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ఓపెన్ చేస్తారేమో అనేసి నేను చూసిన వెంటనే దాన్ని డిలీట్ చేసాను. మీకు అండ్ ఆడియన్స్, మీకు ప్రూఫ్ లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం అది. కాకపోతే ఎవరైతే పెట్టారో ట్రై చేయండి, ఇంకా ఎన్ని ట్రై చేస్తారో. ఛానల్ హ్యాక్ చేయడానికి ట్రై చేశారు, యూట్యూబ్ ఛానల్, అది అవ్వలేదు. డిస్కార్డ్ అకౌంట్ అంటే డిస్కార్డ్ సర్వర్ ఉంటుంది, ఈ డిస్కార్డ్ సర్వర్ని అయితే హ్యాక్ చేసేస్తారు. ఈ డిస్కార్డ్ సర్వర్లో 1200 మెంబర్స్ ఉన్నారు, 1200 మంది ఉన్నారు. ఈ డిస్కార్డ్ సర్వర్ని హ్యాక్ చేసేస్తారు. అది సినిమా అని చెప్పాను కదా, సినిమాని ఎందుకు చెప్పానంటే డెవలపర్ అని ఒక అతను చెప్పుకొని తిరుగుతుంటాడు, నానీబాయ్ అనేసి. ఈ డెవలపర్ నానీబాయ్ చెప్పుకొని తిరుగుకుంటూ ఉంటాడు. వీళ్ళు వచ్చి ఈ బ్యాచ్ అంతా ఒకసారి డిస్కార్డ్లో దిగారు. అది ఎందుకు దిగారంటే క్లారిటీగా చెప్తాను చూడండి. వీళ్ళు వెరిఫైడ్ చెక్కర్స్ అది ఇదని పేర్లు పెట్టుకుంటున్నారు. చెక్కర్స్ అయితే ఏమీ కాదు, పర్సనల్ టార్గెట్ చేసుకుని వచ్చారు. ఈ పర్సనల్ టార్గెట్ కూడా ఎలా చేసుకుని వచ్చారంటే ఫస్ట్ ఒక డెవలపర్ పంపించారు. ఈ డెవలపర్ వచ్చి నానీబాయ్ని, వీడు డిస్కార్డ్ మేము చూసుకుంటాం అంటే, మామూలుగా డిస్కార్డ్ వేరే వాళ్ళకి ఇస్తాం మేనేజ్ చేయడానికి, చూసుకోవడానికి. డెవలపర్స్ అది ఇది అని చెప్పి యాక్సెస్ తీసుకున్నాడు. కాకపోతే ఆ యాక్సెస్ ఇంకో అతనికి ఇచ్చాం. ఓకేనా, అతని సైడ్ తప్పేం లేదు, ఇంకో అతనికి ఇచ్చాం. అంటే అతని ఫ్రెండ్, వాళ్ళిద్దరు వచ్చారనమాట, అతని ఫ్రెండ్కి ఇచ్చాం. ఈ నానీబాయ్ అతనికి నేను యాక్సెస్ ఇవ్వలేదు ఆ రోజు. ఓకేనా, అతని ఫ్రెండ్కి ఇచ్చాను. అతని ఫ్రెండ్ డిస్కార్డ్ ని బాగానే చూసుకున్నాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ నానీబాయ్ అతనికి యాక్సెస్ లేదు. ఓకేనా, వాడు వచ్చినప్పుడే డిస్కార్డ్ అకౌంట్ హ్యాక్ చేద్దాం ట్రై చేశాడు. కాకపోతే ఆ రోజు నేను అతనికి పర్మిషన్ ఇవ్వలేదు. పెద్ద రోల్స్ అంటారు, అలాంటి రోల్స్ అతనికి ఏమి ఇవ్వలేదు. నేను ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్కి, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ బాగానే చూసుకుంటున్నాడు. ఈ నానీబాయ్కి పాపం యాక్సెస్ దొరకలేదు. ఈ నానీబాయ్కి ఎప్పుడైతే మంచి యాక్సెస్ దొరికిందో ఇతను ఏం చేశాడంటే, ఫస్ట్ మేము ప్రైవేట్ వీసీలో కూర్చున్నాం. ఈ ప్రైవేట్ వీసీ ఏంటంటే ఏదైనా కంటెంట్లు కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే డిస్కార్డ్లో ప్రైవేట్ వీసీలో కూర్చొని ఉంటాం. అలా కూర్చొని ఉంటే డైరెక్ట్గా వాళ్ళని డ్రాగ్ చేసేస్తున్నాడు. ఎవరైతే చెక్కర్స్ ఉన్నారో ఈ ప్రైవేట్ వీసీకి ఎవరిని డ్రాగ్ అలా చేయకూడదు. ఇప్పుడు నేను అక్కడ కూర్చోనంటే నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. బ్రో ఇలా ఒక అతను మేముతో మాట్లాడాలంట, డ్రాగ్ చెయ్యాలా వద్దా అనేసి నా పర్మిషన్ అడగాలి. నా పర్మిషన్ ఏమి అడగకుండా డైరెక్ట్గా వాళ్ళని డ్రాగ్ చేసి వాళ్ళు మాట్లాడే అతను బాగానే మాట్లాడాడు. అంటే మెచ్యూర్గా బాగా ఏదో సరేలే, అలాంటి వాళ్ళు దొంగనా కొడుకులు అలానే మాట్లాడుతుంటారు. బాగానే మాట్లాడాడు. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేయడానికి ఒప్పుకున్నాను, అంతా బాగానే ఉంది. వాళ్ళకే తెలుసు ఆ స్క్రీన్ షేర్లు ఏం లేదని. కాకపోతే వాళ్ళు హ్యాకర్ అని ప్రూవ్ చేయడానికి కష్టపడి ఏది కనబడితే అన్నిటినీ హ్యాక్ అనుకుంటూ కూర్చున్నారు. అంతా అయిపోయింది. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదా, స్క్రిప్టబుల్ అండ్ ఈసైన్ ఎలా ఇన్స్టాల్ అయిందని. ఈసైన్ గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే ఈసైన్ ఎలా ఇన్స్టాల్ అయిందో నాకు తెలియదు. నేను మొత్తం మళ్ళీ డీటెయిల్స్ కనుక్కుంటే మా ఫ్రెండ్ ద్వారా అది ఇన్స్టాల్ అయిందని నాకు లేట్గా తెలిసింది. ఈసైన్ గురించి అది ఎలా ఇన్స్టాల్ అయిందని నాకు కూడా తెలియదు, ఎందుకంటే అది ఆల్రెడీ డిలీట్ చేస్తున్నారు కదా. డిలీట్ చేసి ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా ఫోన్లో ఏదైనా ఇన్స్టాల్ అయ్యి ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? మీరే చెప్పండి. సో ఇప్పుడు నా ఫోన్లో అది ఇన్స్టాల్ చేసి ఉంటే దాన్ని పర్మనెంట్గా డిలీట్ చేసేసేవాడిని, మీకు కనిపించకుండా పర్మనెంట్గా డిలీట్ చేసేసేవాడిని. అంత చిన్నపిల్ల ఉన్న మరి అంటే పర్మనెంట్గా ఇప్పుడు నేనే ఇన్స్టాల్ చేశాను అనుకుందాం. ఓకేనా, నేను ఇన్స్టాల్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన వాడిని డిలీట్ చేయడానికి పెద్ద లెక్క, నాకు కనిపించకుండా ఈజీగా డిలీట్ చేయగలిగేవాడిని. నేను ఇన్స్టాల్ చేయలేదు, నేను ఇప్పటికీ చెప్తున్నాను, స్క్రిప్టబుల్ ఇన్స్టాల్ చేసింది నేను, ఈసైన్ ఇన్స్టాల్ నేను చేయలేదు. నేను చేస్తే నేను చేశాను ఒప్పుకుంటాను. ఓకేనా, నేను చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నాను. మీరు వినడం వినకపోవడం మీ ఇష్టం. ఓకేనా, అక్కడ బాబీ అనేసి ఒక అతను వచ్చాడు అనమాట. అతని గొంతు వింటూనే నాకు ఇప్పటికీ సరిగ్గా మండుతుంది. వచ్చి మెచ్యూర్గా అసలు ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి, బ్రో ఇలా బ్రో అలా బ్రో, మీ మీద ఏం డౌట్ లేదు బ్రో, మీ గేమ్ ప్లే భలే ఉంటుంది బ్రో, మీకు బిగ్ ఫ్యాన్ బ్రో, ఒక్కసారి మీరు జస్ట్ ఏం లేదు మాకు ఒక క్లారిఫికేషన్ యాజ్ ఏ సబ్స్క్రైబర్గా అడుగుతున్నాను. మేము సెన్సీ డెవలపర్సే, మేము ప్యానల్ డెవలపర్సే, జస్ట్ ఒక స్మాల్ క్లారిఫికేషన్ కోసం స్క్రీన్ షేర్ చేయండి, ఇంకేమీ లేదు అది ఇదని చెప్పాడు. ఎవరన్నా అలా అడిగితే ఇప్పుడు నేనే హ్యాకర్ అనుకుందాం, స్క్రీన్ షేర్ చేస్తారా? ఈ స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే
నా ఫోన్లో ఏమేమి జరుగుతుందో వాళ్ళు చూడగలుగుతారు. ఓకేనా? అంటే లైవ్ పెట్టాను అనుకోండి యూట్యూబ్లో, లైవ్లో నేను ఏం చేస్తానో మీకు కనబడుతుంది కదా, సేమ్ అలానే అనుకోండి. సో అలా కనబడుతుంది. ఓకేనా? ఈ ప్రైవేట్ వీసీకి మామూలుగా ఎవరిని డ్రాగ్ చేయకూడదు, అది కూడా నన్ను అడగకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా. ఓకేనా? నా పర్మిషన్ అక్కడ తీసుకోకుండానే డైరెక్ట్ గా డ్రాగ్ చేశాడు. డ్రాగ్ చేసేసి సరే వాళ్ళు మాట్లాడారు, నేను కూడా వెళ్ళి స్క్రీన్ షేర్ చేశాను. నాకేం ప్రాబ్లం లేదు స్క్రీన్ షేర్ చేయటంలో. ఓకేనా? ఈ స్క్రీన్ షేర్ చేసేటప్పుడు స్క్రిప్టబుల్ అనే యాప్ కనపడింది కదా, అలా కనపడినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికి ఇన్స్టాల్ చేశాను, కంటెంట్ పర్పస్ కోసం ఇన్స్టాల్ చేశాను. అది కూడా నేను వాడలేదు, అది పని చేయలేదు. ఒకవేళ పని చేసినా కూడా నేను వాడను, దాన్ని పెట్టను అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ బాబీ అనే అతను ఏమంటున్నాడంటే, కంటెంట్ కోసం హ్యాక్ చేస్తావా కంటిన్యూగా అరుచుకుంటున్నాడు. ఏదో పిచ్చి కుక్క అరుచుకున్నట్టు కంటిన్యూగా అదే అరుచుకుంటున్నాడు. ఇక్కడ నేను కామ్గా మాట్లాడుతున్నాను, అక్కడ కూడా అలానే మాట్లాడాను. జస్ట్ బ్రో ఇలా కంటెంట్ పర్పస్ కోసం ఇన్స్టాల్ చేస్తాను, అది హ్యాక్ ఏం కాదు, కావాలంటే మేము ముందు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అది ఇది అంటా ఉంటే, ఆయన కూడా అదేం పట్టించుకోకుండా కంటెంట్ కోసం హ్యాక్ చేస్తావా అదే అరుచుకుంటున్నాడు. ఓకే, అది అయిపోయింది. వాళ్ళలో ఒక అతను స్క్రీన్ షేర్ చేసి చూపించాడు అనమాట. ఆ స్క్రీన్ షేర్ లో హ్యాక్ వాడి వీడియో పెట్టుకున్నాడు. వాళ్ళు హ్యాకర్లు అని చెప్పాను కదా, వాళ్ళకి హ్యాక్ కామనే. ఆ హ్యాక్ వాడతా, ఆ హ్యాక్ ఎలా ఉంది తెలుసా, గ్లోవల్ వేస్తే ఇన్వర్టెడ్ వాళ్ళు పడుతుంది. ఓకేనా? అతను ఏమన్నాడు, బ్రో నువ్వు స్క్రీన్ షేర్ చేసి ఇన్వర్టెడ్ వాళ్ళు వేయి బ్రో అన్నాడు. మినిమం గేమ్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు, గేమ్ అంటే ఐడియా లేని వాళ్ళు, గేమ్ అప్డేట్ తర్వాత ఇన్వర్టెడ్ వాళ్ళని తీసేశాడు. చిన్న పిల్లోడు కూడా తెలుసు ఎవరైతే గేమ్ ఆడతారో. ఓకేనా? వీడు స్క్రీన్ షేర్ చేసి ఇన్వర్టెడ్ వాళ్ళు ఏ బ్రో అన్నాడు. అప్డేట్ తర్వాత తీసేశాడంటే, లేదు బ్రో నీకు ఒక కీ ఇచ్చి ఉంటారు, ఆ కీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, అందుకే నువ్వు గ్లోవల్ వేయట్లేదు అంటాడు. గేమ్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇన్వర్టెడ్ వాళ్ళని తీసేశాడు. ఎవరైతే ఇన్వర్టెడ్ వాళ్ళని వేసి ఆడుతుంటారో ఒకసారి గేమ్ ఆడి చూడండి, మీకు ఇన్వర్టెడ్ వాళ్ళు పడుతుందా లేదా అనేసి. ఆ చిన్న లాజిక్, చిన్న గేమ్ మీద నాలెడ్జ్ లేకుండా స్క్రీన్ షేర్ చెక్కింగ్ అని వచ్చేసారనమాట. అతను అలా అనింది నాకు ఎవరైనా పక్కా కోపం వస్తుంది, నాకు కోపం వచ్చింది. ఓకేనా? ఎందుకు కోపం వచ్చింది, గేమ్ అప్డేట్ తర్వాత ఇన్వర్టర్ వాళ్ళు తీసేసాడంటే, లేదు కీ ఇచ్చి ఉంటారు, కీ ఎక్స్పైర్ అయిపోయింది, హ్యాక్ పని చేయట్లేదు, అది ఇది అంటున్నాడు. నాకు కోపం వచ్చి నేను ఇంక వెళ్ళిపోయాను అక్కడి నుంచి. వెళ్ళిపోయినప్పుడు గమ్మున ఉండొచ్చు కదా, ఈ బాబీ అనే అతను మా గిల్డ్ మెంబర్స్ని గెలుగుతున్నాడు, హ్యాక్ ఎక్కిస్తాడు, కంటెంట్ కోసం హ్యాక్ ఎక్కిచ్చేస్తాడా, అది ఇది అన్నారు. మా వాళ్ళు కూడా మాట్లాడారు. 18+ ఎవరు మాట్లాడలేదు అంతగా. వీళ్ళు మాట్లాడేంత వరకు, వీళ్ళు గెలికినంత వరకు, వీళ్ళు గెలికితే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఓకేనా? సో అంతా అయిపోయింది కదా, అయిపోయినోడు గుమ్మున ఉండాలి కదా. 1, నా ఛానల్ హ్యాక్ చేద్దామని ట్రై చేశారు. 2, నా డిస్కర్డ్ అకౌంట్ సర్వర్ని హ్యాక్ చేద్దామని ట్రై చేశారు. ఛానల్ హ్యాక్ అవ్వలేదు, డిస్కర్డ్ సర్వర్ అయితే హ్యాక్ అయింది. అది ఎలా హ్యాక్ అయిందంటే, ఈ నాని బాయ్కి ఎప్పుడైతే పెద్ద రోల్ వచ్చిందో, వీళ్ళు ఏం చేశారంటే, చెకింగ్ అయిపోయిన తర్వాత గుమ్మును వెళ్ళాలి కదా, డిస్కార్డ్ లో జనరల్ చాట్ అనేసి ఉంటుంది. అక్కడ మామూలుగా వాట్సాప్ లో ఎలా మెసేజ్ పెడుతుంటాం అలా మెసేజ్ పెడుతున్నాడు. వీళ్ళు చెకింగ్ కి వెళ్ళిపోయి గుమ్మును ఉండాలి కదా, వచ్చి జనరల్ చాట్ లో పుష్ అని మెసేజ్ చేసుకుంటున్నారు. ఏమని పుష్ అని మెసేజ్ చేసుకుంటున్నారు. దాని మీనింగ్ వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే అది చపిరీల భాష, చపిరీలు మాట్లాడుకుంటారు కదా, చపిరి లాంగ్వేజ్ తెలుసు అనుకుంటా మీకు. వీళ్ళు చపిరి బ్యాచ్లే, ఆ చపిరి బ్యాచ్ వాళ్ళకే తెలియాలి. ఏదో పుష్ అని పెట్టుకుంటున్నారు, మెన్షన్ చేసి పెట్టుకుంటున్నారు. అక్కడ అంతా పెడుతూ ఉంటే ఇప్పుడు నేను రియాక్ట్ అవును, నేను పట్టించుకోను అవంతా. ఓకేనా? మా గిల్డ్ మెంబర్స్, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటారా, వాళ్ళు లాఫింగ్ సింబల్ పెట్టాడు, ఇంకేం పెట్టలేదు, జస్ట్ లాఫింగ్ సింబల్ పెట్టాడు అంతే. ఆ లాఫింగ్ సింబల్ పెట్టిందే ఆడొక దండుపాలెం గ్యాంగ్ వేసుకొని వచ్చి స్పాములు చేసుకుంటున్నారు. అది కూడా ఒక 10 మంది పట్టాను కొడితే ఒక 5 మంది కూడా ఉండరు, 5 మంది వచ్చి ఇష్టానికి స్పాములు చేసుకుంటున్నారు. ఓకే, బానే ఉంది, మేము పట్టించుకోలేదు. వీళ్ళు స్పామ్ ఎప్పుడు చేసుకుంటున్నారు తెలుసా, నైట్ 4కి 3కి ఆ టైంలో స్పామ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో డిస్కర్డ్లో ఎవరు యాక్టివ్ ఉండరు. అంటే సర్వర్ డెవలపర్స్ అని చెప్పాను కదా, వాళ్ళు చూసారు అనుకోండి ఆటోమేటిక్గా టైమ్అవుట్ కానీ బ్యాన్ కానీ చేస్తారు, ఆ మెసేజ్ డిలీట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఓకేనా? వీళ్ళు 4 గంటలకి ఎంత పని పాట లేకపోతే 4 గంటలకు వచ్చి మెసేజ్ చేసుకుంటున్నారు. ఓకేనా? 4 గంటలకు చేశారు, అంతా బాగానే ఉంది. మార్నింగ్ లేసి నేను చూసాను డిస్కార్డ్లో వీళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు అనమాట. ఎవరైతే ఈ చపిరి బ్యాచ్ ఉన్నారు కదా, ఈ చపిరి బ్యాచ్ పెట్టుకుంటున్నారు. ఇంకా నేనేం చెప్పాను, ఈ నానిబాయ్ అనే అతను వాళ్ళ మనిషి అని నాకు అప్పటికి తెలియదు. ఆ రోజు నానిబాయ్ అదే ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి మెసేజ్ చేశాను. డిస్కార్డ్ లో హ్యాకర్స్ దిగారు ఎవరు, జస్ట్ డిస్కార్డ్ కొంచెం స్ట్రిక్ట్ గా పెట్టండి అని చెప్పాను. ఈ నానిబాయ్ అనే అతను తెలివిగా ఏం చేశారంటే, నాకు ఆ రోజు ఇంకో అతను కూడా మెసేజ్ చేశాను, అతను రిప్లై ఇవ్వలేదు. ఈ నానిబాయ్ కూడా ఎలానో ఇతని ఫ్రెండే కదా అనేసి అతనికి మెసేజ్ చేశాను. ఓకేనా? ఓకే బ్రో నేను చూసుకుంటాను, నాకు ఈ రోల్ మాత్రం ఇవ్వు అనేసి నా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది, ఓనర్ అని పర్మిషన్ తీసుకున్నాడు. ఆ ఓనర్ అనేది నేనే డిస్కార్డ్కి. ఓకేనా?
డిస్కార్డ్ కి ఓనర్ యాక్సెస్ నాకు మాత్రమే ఉంది. ఓకేనా, ఆ సర్వర్ ని హ్యాక్ చేయలేం, ఎందుకంటే ఆ పెద్ద పర్మిషన్ నాకు మాత్రమే ఉంది. నేను తప్ప ఇంకెవ్వరు డిస్కార్డ్ ని హ్యాక్ చేయలేరు. నా సర్వర్ నేను ఎందుకు హ్యాక్ చేసుకుంటాను, చేసుకోను కదా. ఓకేనా, ఆ రోజు ఇతను తెలివిగా, నాకు డిస్కార్డ్ పెద్దగా ఐడియా లేదు కదా, ఈ పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకున్న నెక్స్ట్ సెకండ్ అంటే 1 hour లోనే డిస్కార్డ్ హ్యాక్ అయిపోయింది. తీసుకున్న 1 hour లోనే డిస్కార్డ్ ని హ్యాక్ అయిపోయింది. ఓకేనా, డిస్కార్డ్ హ్యాక్ చేసి అక్కడ వీళ్ళే ఈ బ్యాచ్ వీళ్ళందరూ కలుసుకొని ఇష్టానికి డిస్కార్డ్ హ్యాక్ చేశారు, బ్యాన్ చేశారు, అంతా బానే అయిపోయింది. నేను అక్కడ ఏం పెద్దగా ఫీల్ అవ్వలేదే. డిస్కార్డ్ ని హ్యాక్ చేశారు, ఛానల్ హ్యాక్ చేయడానికి ట్రై చేశారు, నా మీద ఇన్స్టాల్ ఇష్టం వచ్చినట్టు రీల్స్ పెట్టారు. ఓకే, నా నంబర్కి SMS బాంబర్లు, కాల్ బాంబర్లు పెట్టుకున్నారు. ఓకే, అది కూడా ఓకే. ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదు బ్రో అంటే, నేను రియాక్ట్ కాలేదు, నేను లైట్ తీసుకున్నాను. ఓకేనా, కాకపోతే నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, ఈ నంబర్కి SMS బాంబర్లు, కాల్ బాంబర్లు పెడుతుంటే నాకు అక్కడ కోపం వచ్చింది బ్రదర్. అండ్ సిట్టింగ్, ఐఫోన్లో ఒక సిట్టింగ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేశాను అనుకోండి, మీరు ఎన్ని స్పామ్లు పెట్టుకున్నా నాకు రాదు. ఓకేనా, అండ్ నేను సైలెంట్గా ఉంటాను, మా గిల్డ్ మెంబర్స్ సైలెంట్గా ఉంటారు కదా, వాళ్ళు నా గిల్డ్ మెంబర్స్ కూడా కారు, వాళ్ళు యాజ్ ఏ సబ్స్క్రైబర్స్గా నా గిల్డ్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నా ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకేనా, వాళ్ళు గిల్డ్ మెంబర్స్ కారు నేను కంట్రోల్లో పెట్టడానికి, వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను వాళ్ళని కంట్రోల్లో పెట్టలేను. ఓకేనా, ఎవరన్నా మీ ఫ్రెండ్ని నీ ముందు తిడుతుంటే మీరు సైలెంట్గా ఉంటారా? మీరే చెప్పండి. మీరు రెస్పాండ్ అవుతారు కదా, మీ ఫ్రెండ్ ఆపినా కూడా మీరు రెస్పాండ్ అవుతారు. అక్కడ నేను ఆపాలని ట్రై చేసినా కూడా మా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పచ్చి పచ్చిగా తిట్టారు. వాళ్ళని తిట్టడంలో కూడా తప్పు లేదనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ తిట్టడాన్ని రికార్డ్ చేసుకొని, చూడండి మమ్మల్ని అనవసరంగా తిడుతున్నారు అని ఒక యాక్టింగ్. మళ్ళీ ఈ నా మీద వీడియో పెట్టాడు కదా, ఓకేనా, అతనికి రీచ్ లేదు, కంటెంట్లు ఏం రీచ్ లేదు, నా కంటెంట్లు కాపీ కొడుతున్నాడు, అందరు కంటెంట్స్ కాపీ కొడుతున్నాడు, ఇన్స్టాగ్రామ్ లో బాయ్ బాయ్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు, అతని రీల్స్ కూడా కాపీ కొడుతున్నాడు. సో కాపీ కొట్టడంలో తప్పులేదు, అట్లీస్ట్ యూట్యూబ్ లో టైటిల్స్ చేంజ్ చేయి. ఓకేనా, టైటిల్స్ కూడా చేంజ్ చేయకుండా అలానే కాపీ పేస్ట్ చేస్తున్నాడు అనమాట. ఇతనికి రీచ్ లేదు, మినిమం గేమ్ మీద నాలెడ్జ్ లేదు, అట్లీస్ట్ ఆ వీడియోలో టాపిక్ అన్న చేంజ్ చేస్తాడంటే, మనం ఏం టాపిక్ చెప్తామో, అంటే ఎవరైతే మంచి టాపిక్ చెప్తారో దాన్ని అలానే దింపేస్తున్నాడు, అంటే ఎగ్జాక్ట్ గా కాపీ పేస్ట్, అంతే కాపీ పేస్ట్. అట్లీస్ట్ ఎడిటింగ్ కూడా చేయట్లా, గేమ్ మీద కూడా నాలెడ్జ్ లేదు. అతను ఏం చేశారు తెలుసా, సెన్సీ అనేసి ఒక వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవడం, సెన్సీ అనేసి అవి ఇవి క్రియేట్ చేసుకోవడం, అండ్ సేల్ చేయడం, ప్యానల్ సేల్ చేయడం, సెన్సీ ప్యాక్ అని సేల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరు ఈ బ్యాచ్ అందరూ వీళ్ళు సేల్ చేయడం, అండ్ ఎవరు కొనుక్కోలేదు అనుకోండి, తెలుగు కమ్యూనిటీలో పాపం ఎవరు కొనలేదు, వాళ్ళ సెన్సీల్ని ప్యానల్స్ని ఎవరు పెద్దగా కొనలేదు. నేను రీసెంట్గా ఇంట్లో ఇష్యూ అయిందని చెప్పాను కదా, ఇష్యూ అయింది ఎందుకంటే అదే ఇన్కమ్ గురించే, డబ్బుల గురించి. ఇన్కమ్ కొంచెం పడాలనేసి నేను ఏం చేశాను తెలుసా, రీసెంట్ వీడియోలో మెంబర్షిప్ తీసుకోండి, ఇలా మెంబర్షిప్ తీసుకుంటే సెన్సీని పర్సనల్గా పెట్టిస్తానని చెప్పాను. అండ్ ఇక్కడ నేను పెట్టింది 59 రూపీస్. ఆ 59 రూపీస్ కూడా నేను ఎవరిని ఫేక్ అండ్ మోసం చేయలేదు. అందుకే అందరికీ పర్సనల్గా ఉండి డిస్కార్డ్లో స్క్రీన్ షేర్ చేయించి, వాళ్ళు డ్రాగ్ మిస్టేక్ చేస్తున్నారా లేదా సెన్సిటివ్ రీకైల్ అవుతుందా అన్ని చూసి పెట్టించి పంపించాం. మీలాగా సెన్సీ ఫొటోస్ పెట్టలేదు. ఒకసారి మీరు ప్రూవ్ చేయండి మీకు ఫొటోస్ పెట్టి పంపించేసాను అనేసి. ఎవరికి నేను ఫొటోస్ పెట్టి పంపించలేదు, నేను డిస్కార్డ్ లో సెటప్ చేసి ఇచ్చాను. ఓకేనా, పర్సనల్ గా నేను మా గిల్డ్ మెంబర్స్ ఉండి సెటప్ చేసి ఇచ్చాం. నాకన్నా మా గిల్డ్ మెంబర్స్ ఎక్కువ కష్టపడ్డారు. ఓకేనా, వాళ్ళు నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు, వాళ్ళు పర్సనల్ గా ఉండి సెటప్ చేశారు. దీంట్లో ఫేక్ ఏమీ లేదు. ఓకేనా, 59 రూపీస్ కి నేను న్యాయమే చేశాను, ఫేక్ ఏం చేయలేదు. వాళ్ళగా వేలల్లో వందల్లో పెట్టేసి సెన్సీ ప్యాక్లు అవి ఇవి పెట్టుకొని అలా అంతా నేనేం పెట్టలేదు. ఓకేనా, వీళ్ళకి ఎక్కడ కాలిందంటే, ఆ వీడియో పెట్టాను కదా, అది చెప్పాను కదా మెంబర్షిప్ వీడియో, అది పెట్టిన 2 days తర్వాత, 2 days కూడా కాదు, 1 day తర్వాతనే, ఆ వీడియో పెట్టిన 1 day తర్వాతనే ఈ బ్యాచ్ అందరూ దిగారు. ఎవరైతే క్రియేటర్ అని చెప్పుకొని తిరుక్కుంటున్నాడో వాళ్ళ బ్యాచ్ ని పంపించాడు అనమాట నా డిస్కార్డ్ సర్వర్ కి. ఏమి సీఎం రుద్ర, సీఎం నీ చెంచ రుద్ర ఉంటారు కదా, ఈ బ్యాచ్ అందరూ ఆ రోజు డిస్కార్డ్ లో జాయిన్ అయినారు. నాకు బాగా గుర్తుంది మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారనేసి. వీళ్ళు ఒక 5 మంది 6 మంది జాయిన్ అయినారు, అంటే జస్ట్ ఒక 5 seconds లోనే అంతమంది జాయిన్ అయ్యారు అనమాట. ఈ జాయిన్ అయినప్పుడు ఏమైందంటే, మా గిల్డ్ మెంబర్స్ వీళ్ళకి సెన్సిటివిటీ పెట్టిస్తున్నారు కదా, వీళ్ళకి చూసారు అక్కడ చాలా మంది మెంబర్స్ ఉన్నారు, అంటే మెంబర్షిప్ చాలా మంది తీసుకున్నారు. వీళ్ళు అక్కడ చూసారు, అంతమంది ఉండడం వీళ్ళకి నచ్చలేదు. అందుకే అక్కడ నుంచి ఇంక స్టార్ట్ చేశారు పర్సనల్ గా టార్గెట్ చేయడం. దాన్నే నా లాంగ్వేజ్ లో జెలస్ అనేసి అంటారు అనమాట. వీళ్ళు ఎప్పుడు కరెక్ట్ గా వచ్చారంటే, ఈ మెంబర్షిప్ అని చెప్పాను కదా, ఆ వీడియో నెక్స్ట్ డే వచ్చారు. అది నాకు ఇష్యూ వల్ల నేను కొంచెం ఇన్కమ్ కావాలి కాబట్టి సో అలా పెట్టాను. అండ్ నేను మోసం ఏం చేయలేదు. ఓకేనా,
వీళ్ళు రావాలనుకున్నప్పుడు ఈ మెంబర్షిప్ వీడియో కన్నా దానికి ముందే రావచ్చు కదా. దానికి ముందే చాలా వీడియోస్ పెట్టాను. అండ్ ఆ వీడియోస్ పెట్టేటప్పుడు గ్యాప్ తీసుకున్నాను. బాగా చూడండి, ఈ వీడియో పెట్టిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను. మినిమం 18 days ఏమో గ్యాప్ తీసుకున్నా. ఓకేనా, ఆ గ్యాప్ లో మీరు రావచ్చు కదా, అప్పుడు రాలేదు. ప్లస్ వీళ్ళు స్క్రీన్ షేర్ చేసి షార్ట్ వీడియోస్ అన్ని చూపిస్తున్నారు. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూపిస్తున్నారు. 1 year బ్యాక్ ఆడిన అదే ఉంటుంది కదా గేమ్ ప్లే క్లిప్స్, దాన్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. దాన్ని చూపిస్తున్నారు. ఇది ఎలా కొట్టావు బ్రో, ఇప్పుడు స్క్రీన్ షేర్ లో కొట్టి చూపి. ఇది ఎలా కొట్టావు బ్రో, ఇప్పుడు స్క్రీన్ షేర్ లో కొట్టి చూపి అన్నారు కదా. మరి ఆ రోజు వచ్చి అడగచ్చు కదా, మీకు అంత డౌట్ వచ్చినప్పుడు ఆ రోజు వచ్చి అడగచ్చు కదా. ఎందుకు ఈ మెంబర్షిప్ వీడియో పెట్టిన తర్వాత మీకు రైజ్ అయింది, ఆ గొంతు ఎందుకు అప్పుడు రైజ్ అయింది, దానికి ముందు ఎందుకు రైజ్ అవ్వలేదు మీకు? ఎందుకంటే మీకు ఇక్కడ ప్రాబ్లం హ్యాక్ అది ఇదేమి కాదు. ఓకేనా, మీ ప్యానెల్స్ ఎవరు కొనట్లేదు, ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నారని మీ బాధ. సో అందుకే మీరు పర్సనల్ గా టార్గెట్ చేసి వచ్చారు. అండ్ మీరు టార్గెట్ చేసి వచ్చి మేము అక్కడ క్లారిటీగానే వీళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చాను అనమాట. ఓకేనా, ఏంది అనేసి ఇచ్చాను. ఒక్క ఈసైన్ తప్ప. ఈసైన్ ఎందుకు ఇవ్వలేదంటే నేను అది ఎలా ఇన్స్టాల్ అయింది నాకు ఇప్పటికీ ఐడియా లేదు. నేను అనుకున్నది ఏంటి, ఇది సెకండ్ హ్యాండ్ ఫోన్ అలా ఏమన్నా ఉండుండొచ్చు అని నేను అనుకున్నాను. కాకపోతే దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే యాపిల్ ఐడి చేంజ్ అయితే మామూలుగా వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసింది నా ఫోన్లో ఉండదు. అండ్ ఇంకోటి, ఈ ఫైల్స్ కొన్ని అదే రీసెంట్గా ఈ కంటెంట్ పెట్టాను కదా, ఈ ఫైల్స్ ద్వారా ఏమైనా ఇన్స్టాల్ అయ్యిందేమో నేను అనుకున్నాను. దానికి దీనికి సింక్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ సైన్ ఇన్స్టాల్ అయింది వచ్చి సెప్టెంబర్ ఆ మంత్. ఓకేనా, సెప్టెంబర్ 16 ఏమో ఇన్స్టాల్ అయ్యింది. అండ్ ఈ ఫైల్స్ నేను డౌన్లోడ్ చేసింది బాగా గుర్తుంది. నేను 30 సెప్టెంబర్ ఏమో డౌన్లోడ్ చేశాను. ఈ డేట్ సింక్ అవ్వట్లేదు. సో వచ్చింది ఈ ఫైల్స్ ద్వారా కాదు. సో ఈ సైన్ ఎలా వచ్చిందని నేను మెల్లగా మా గిల్డ్ మెంబర్స్ ఇలాగా అంటే మామూలుగా మాట్లాడుకుంటుంటాం కదా ఏదైనా అవుతుంటే, అప్పుడు ఇతను చెప్తున్నాడు, ఎవరు మా ఫ్రెండ్ చెప్తున్నాడు, అది ఈ సైన్ అది హ్యాక్ కాదు మ్యాన్, అది జస్ట్ నార్మల్ యాప్, అది నేనే ఇన్స్టాల్ చేశాను, ఆ రోజు ఇన్స్టాల్ చేశాను అంతే, దాంట్లో ఏముంది అది ఇది అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది అది. ఓకేనా, ఇంకా నీకు ఫ్యూచర్ లో నా మీద ఏ వీడియోస్ పెట్టాలనుకున్నా కాపీరైట్ ఇష్యూ ఏమి మీకు పెట్టాను. ఓకేనా, ఇష్టం వచ్చిన వీడియో పెట్టుకో, నన్ను బాగా ప్రమోట్ చేయి, నా ఛానల్ని బాగా ప్రమోట్ చేయి, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నీకు రిప్లై ఇచ్చేంత లెవెల్లో నువ్వు లేవు. ఓకేనా, మెచ్యూరిటీ కానీ వేసే పర్సన్ కానీ ఆ లెవెల్లో నువ్వు నాకు లేవు. ఆపోజిట్గా నీకు రిప్లై ఇవ్వాల్సిన పని లేదు. నీకు తెలుసు నిన్ను ఎవరు దేకరు అనేసి. ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నాను. ఓకేనా, నేను కూడా నేను దేకను. ఆ దేకనంటే నీకు మీనింగ్ బాగా అర్థమవుతూ ఉంటుందిలేండి. ఓకేనా, సో ఇంక మేట కంటెంట్ రీచ్ కోసం లేదంటే పక్కనోడి మీద పడి అడగకుండా మీ కంటెంట్లు మీరు చూసుకుంటే మీరు ఎదుగుతారు. పక్కనోడిని తొక్కితే మీరు ఎదగరు. ఓకేనా, మీరు ఎదగాలంటే మీరే కష్టపడాలి. అది కూడా కరెక్ట్గా కష్టపడితే ఎదుగుతారు. అంతేగాని పక్కనోడిని తొక్కేస్తే ఎవడు ఎదగడు. సో పక్కనోడి మీద పడి ఏడవకుండా మీ పని మీరు చూసుకోండి. కంటెంట్లు ఎన్నైనా పెట్టుకో. ఓకేనా, నువ్వు అనుకుంటున్నావేమో నీ ఛానల్ ఓపెన్ చేసి నీ వీడియోస్ చూస్తున్నాను అనేసి. నీ ఛానల్ ఉండేది కూడా నాకు తెలియదు. ఎవరైతే ఈ సబ్స్క్రైబర్స్ అన్న ఇతను నీ మీద వీడియో చేశారని చాలా మంది షేర్ చేశారు. అప్పుడే నాకు తెలిసింది. ఆ వీడియో ఓపెన్ చేసి చూసాను నువ్వు అనుకుంటున్నావేమో, అసలు చూడలేదు. ఆ వీడియోలో నువ్వు ఏం చెప్పుంటావు కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏం చెప్తారు, సో అవే చెప్తారు. నాకు అది బాగా ఐడియా ఉంది. అండ్ మీరు అడిగారు కదా యూఎంపీలో స్కోప్ షాట్ అండ్ స్మోక్ లో షార్ట్స్ ఎలా కొట్టావని. స్మోక్ లో షార్ట్ కొట్టేటప్పుడు 1v1 ఆడుతున్నాను అనమాట. ఈసారి నా నెక్స్ట్ వీడియోలో స్మోక్ లో 1v4 కొట్టి పెడతాను. అండ్ యూఎంపీ స్కోప్ షాట్ అడిగారు కదా, యూఎంపీ స్కోప్ షాట్ వచ్చి ఈసారి నా నెక్స్ట్ వీడియోలో ఏడబ్ల్యూతో స్కోప్ షాట్లు కొట్టి పెడతాను. మీరు మీ వల్ల ఏంది చేసుకోండి. ఓకేనా, ఇంక నా నెక్స్ట్ వీడియో ఇంకా ఘోరంగా వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో ఇంత చేసిన తర్వాత ఛానల్ ఆపేస్తాడు, డిలీట్ చేస్తాడు అనేసి అనుకుంటారేమో. అసలు తగ్గేదే లేదు. నా నెక్స్ట్ వీడియోలు చూసుకోండి మీరు. నేను ఎంత గ్యాప్ తీసుకునింది కూడా ఊరికే కాదు. ఓకేనా, నా నెక్స్ట్ వీడియోస్ చూసుకోండి, మీరే షాక్ అవుతారు. ఎనిమిది గాల్లో ఉన్నా, పడుకున్నా, కూర్చున్నా, ఎంత మూమెంట్లో ఉన్నా కొట్టేది ప్రతి నంబర్ రెడ్డే కొడతాను. ఓకేనా, మీ పరిస్థితి ఏంటంటే లాస్ట్కి ఇది.